చికెన్లో మొన్న ఏ గ్రేవీ వేసాను అని అడుగుతున్నారు కదా. చికెన్లో గ్రేవీ వేసానని కేజీ చికెన్కి ఇలా హాఫ్ పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, 2 టమాటాలు వేసుకుంటే పచ్చి వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం హాఫ్ బాయిల్ ఉడకబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. తర్వాత 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు, కొంచెం పల్లి వేస్తాను. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేస్తా కొంచెం. ఇవి చికెన్ గ్రేవీకి సామాన్లు. ఇవన్నీ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే ముద్దలా వస్తుంది. మిక్సీలో వేసి గ్రైండ్ చేసి చూపిస్తాను. ఈ టమాటాలు కూడా ఎంత రేటు తక్కువ ఉన్నా సరే ఇలా నేను మంచి టమాటాలే కొంటాను. రెడ్గా కూర కలర్ఫుల్గా ఉంటుందని. ఈ మిక్సీలో వేసేసి ఇవన్నీ పేస్ట్ చేయడం. కొబ్బరి పొడి సగమే వేసుకున్నా, మళ్ళీ ఎక్కువ అవుతుంది. వచ్చేసారా పేస్ట్ అలా వస్తుంది. ఇదే చికెన్లో నేను వేసే పేస్ట్. ఇందులో ఏ సీక్రెట్స్ లేవు. హాఫ్ చెక్క ఇందులో వేసాను కదా,
గ్రేవీకి ఇంకో హాఫ్ చెక్క, ఈ హాఫ్ చెక్క కట్ చేస్తా. ఇంకో 2 పచ్చిమిరకాయలు వేసి కట్ చేస్తాను అనమాట. చాలు, మరీ స్వీట్ ఎక్కువైపోద్ది. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే తీపి ఎక్కువైపోద్ది. ఎండాకాలం ఊరికే ఒడిలిపోతుంది ఏదైనా. చికెన్ అయితే స్నేహ చికెన్ అనమాట. చికెన్ రేటు తక్కువైనా ఈ స్నేహ చికెన్ వాళ్ళు మాత్రం రేటు తగ్గించేస్తారు, చాలా తీసుకుంటున్నారు. కిలో చికెను, నూడిల్స్లోకి బ్రెస్ట్ చికెను చూపిస్తాను. నూడిల్స్లో చికెన్ చికెన్ బాగా కడిగేసుకుని ఇప్పుడు వండుకోవాలి. ఇక కారం ఉప్పు కలిపి పెట్టుకోవాలి, ఇనుక్కోవాలంటే అంటున్నారు, కానీ అది ఇంకో టేస్ట్ వస్తుంది, ఫ్రై టేస్ట్ వస్తుంది, అంతగా నచ్చదు. ఇలా ఇదేమో నూడిల్స్కి అనమాట. ఇది చూడండి, అన్నిటికంటే రేట్ ఎక్కువ ఈ ముక్కలు. ప్రోటీన్ చికెన్, ఇదే ప్రోటీన్ ఉంటుంది. ఇది నేను ఫాస్ట్ ఫుడ్లోకి చికెన్ ఫ్రైడ్ రైస్కి వాడతాను. ఇది నానబెట్టేసుకుని పెట్టేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకుని కార్న్ఫ్లోర్లో ముంచి వేయించుకోవాలి. కానీ ఎక్కువ గిరాకీ రావట్లేదు కాబట్టి, రోజుకు 2-3 వస్తున్నాయి కాబట్టి నేను ఇదే పీసెస్గా కట్ చేసేసి కొంచెం నూనెలో ఫ్రై చేసి వేసేస్తున్నాను. ఇది ఈ చికెన్ కలిపి 350 అవుతుంది రేటు. ఇది అల్లం పేస్ట్, ఉప్పు, కారం రాసి పెట్టేసుకో. ఇది బాగా కడుక్కోవాలి.